డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 25 జూలై 2024 రోజున జరిగిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు పేపర్లోని కొన్ని ప్రశ్నలను ఈ వీడియోలో మనం విశ్లేషిద్దాం. మొత్తం 160 ప్రశ్నలకు పేపర్ ఉంటుంది. దీంట్లో 20 ప్రశ్నలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి. మిగతా 20 ప్రశ్నలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 88 ప్రశ్నలు తెలుగు కంటెంట్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మిగతా 32 ప్రశ్నలు తెలుగు మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మొత్తంగా 160 ప్రశ్నలు ఉంటాయి. అంటే ఒక ప్రశ్న అర్ధ మార్క్గా ఉంటుంది. మొత్తం 160 ప్రశ్నలకు 80 మార్కులతో ప్రశ్నాపత్రం ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలు మరియు పర్స్పెక్టివ్కి సంబంధించిన ప్రశ్నలు తర్వాత చూద్దాం. మొదటగా తెలుగు కంటెంట్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఈ వీడియోలో విశ్లేషిద్దాం. 1 నుండి 20 వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలు, 21 నుండి 40 వరకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. 41 నుండి తెలుగు కంటెంట్ మొదలయ్యింది. 41వ ప్రశ్న, గెంటీలు అనగా 1 ఇంటికి పైకప్పుగా వాడేవి, 2 కాళ్లకు ధరించేవి, 3 చెవులకు ధరించేవి, 4 వర్షాకాలంలో నీరు లోపలికి రాకుండా అడ్డు పెట్టేవి అని ఇచ్చాడు. ఈ ప్రశ్న 7వ తరగతి పుస్తకము 35వ పేజీలో ఉంది. అమ్మ జ్ఞాపకాలు అనే పాఠంలో 35వ పేజీలో చెవుల గెంటీలు గడియారంలోని పెండ్యూలంలా ఊగేవి అని వాళ్ళ అమ్మ గురించి రాసిన దాంట్లో ఈ గెంటీలు అనే పదం ఉంది. దీనికి సంబంధించిన సరైన సమాధానం 3 చెవులకు ధరించేవి గెంటీలు. 42వ ప్రశ్న, సరైన జంటను గుర్తించండి. ఏ, ఒక హల్లుకు 2, 3 ఒత్తులు చేరితే సంశ్లేషం. బి, ఒక హల్లుకు వేరే ఒత్తు చేరితే సంయుక్తం. సి, ఒక హల్లుకు అదే ఒత్తు చేరితే ఆమ్రేడితం. డి, మాట్లాడేటప్పుడు పెదవులు తాకితే నిరోష్ట్యం అని ఇచ్చాడు. ఇచ్చి సరైన సమాధానం ఎంచుకోండి. 1 ఏ మరియు సి, 2 ఏ మరియు బి, 3 సి మరియు డి, 4 బి మరియు డి మాత్రమే సరైనవి అనేసి ఇచ్చాడు. ఈ ప్రశ్న 6వ తరగతి పుస్తకం పేజీ నెంబర్ 8లో ఉంది. సంయుక్తాక్షరం ఇచ్చాడు, సంశ్లేషాక్షరం ఇచ్చాడు. తర్వాత ఒక హల్లుకు అదే ఒత్తు చేరితే ఇది ఆమ్రేడితం అన్నాడు. ఇది తప్పు. అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా నగును, ఆమ్రేడితం సూత్రం. అలా ఉంటే అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక హల్లుకు అదే ఒత్తు చేరితే ఆమ్రేడితం అనేది తప్పు. ఒక హల్లుకు అదే ఒత్తు చేరితే అది ద్విత్వాక్షరం అవుతుంది. డి, మాట్లాడేటప్పుడు పెదవులు తాకితే నిరోష్ట్యం అన్నాడు. కానీ మాట్లాడేటప్పుడు పెదవులు తాకితే దాన్ని ఓష్ట్యాలు అంటారు. తెలుగు మెథడాలజీలో ఉంటుంది. దీంట్లో సరైన సమాధానం ఏ మరియు బి. 43వ ప్రశ్న, సరైన జంటను గుర్తించండి. ఏ, విష్ణు అనగా విశ్వమంతటా వ్యాపించి ఉండేవాడు. బి, దశరథుని సంతానం దాశరథి. సి, భానువనగా భాషించేవాడు. డి, శక్రుడనగా శుక్రాచార్యుడు. దీంట్లో సరైన సమాధానం ఎంచుకోండి అని ఇచ్చాడు. 1 ఏ మరియు బి మాత్రమే, 2 సి మరియు డి మాత్రమే, 3 ఏ మరియు డి మాత్రమే, 4 బి మరియు సి మాత్రమే. ఈ ప్రశ్న 10వ తరగతి పుస్తకం నుంచి ఇచ్చాడు. 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని 171వ పేజీలో ఉత్పత్త్యార్థాలు అనే విభాగం నుంచి ఇచ్చాడు. విష్ణు అనగా విశ్వమంతటా వ్యాపించి యుండువాడు విష్ణుమూర్తి. ఇది కరెక్ట్. దాశరథి దశరథుని పుత్రుడు శ్రీరాముడు. ఇది కూడా కరెక్ట్. దీంట్లో ఏ మరియు బి మాత్రమే. దీంట్లో సరైన సమాధానం 1. 44వ ప్రశ్న, బియాస్ నది పరివాహక ప్రాంతం. 1 హిమాచల్ ప్రదేశ్, 2 ఒరిస్సా, 3 కర్ణాటక, 4 త్రిపుర. ఈ ప్రశ్న 9వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి ఇవ్వడం జరిగింది. 74వ పేజీలో దీనికి సంబంధించిన సమాచారం కలదు. ఈ క్రింది పేరాను చదవండి, జవాబులు ఇవ్వండి. చూసినట్టయితే 2014 జూన్ 8న హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని బియాస్ నది అందాలను వీక్షించడంలో లీనమైపోయారు 48 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు అనే వాక్యంలో నుంచి ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ సాహిత్యానికి సంబంధించినవి కూడా డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఎగ్జామినర్ అన్ని రకాలుగా బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి పేరాను కూడా ఖచ్చితంగా చదవాల్సిందే. దీనికి సరైన సమాధానం హిమాచల్ ప్రదేశ్. 45వ ప్రశ్న,
ఒగ్గు కళాకారులు: 1 కిన్నెర మొగులయ్య, రాధశ్రీ. 2 కళాకృష్ణ, శంకరశాస్త్రి. 3 ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్య. 4 మిద్దెరాములు, చుక్క సత్యయ్య. ఈ ప్రశ్న 10వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి ఇవ్వడం జరిగింది. 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని 108వ పేపర్లో జానపద కళారూపం ఒగ్గు కథ నుండి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పేరాగ్రాఫ్లోని చివరి పేరాగ్రాఫ్ అయిన మిద్దెరాములు, చుక్క సత్యయ్య లాంటి ఒగ్గు కళాకారులు ప్రపంచ జానపద కళా యవనికపై ఒగ్గు కథా రూపాన్ని స్థిరంగా నిలిపారు. అక్కడి నుంచి ఈ బిటు ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ 1 కిన్నెర మొగులయ్య 12 మెట్ల కిన్నెర వాయించడంలో ప్రసిద్ధి. బి కళాకృష్ణ గారు కూచిపూడి, పేరిణి నృత్యం వంటి వాటిని ప్రదర్శించి ప్రఖ్యాతిగాంచిన వారు. ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్య గారు చింది యక్షగానంలో పేరు గడించిన వారు. మిద్దెరాములు, చుక్క సత్యయ్య గారు ఒగ్గు కళాకారులు. సరైన సమాధానం మిద్దెరాములు, చుక్క సత్యయ్య. 46వ ప్రశ్న జమదగ్నిని హతమార్చిన వాడు. 1 కార్త్య వీర్యార్జునుడు, 2 పరశురాముడు, 3 విద్యుజ్జిహ్వుడు, 4 జరాసంధుడు. ఈ ప్రశ్న కూడా 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని 139వ పేజీ నుండి ఇవ్వడం జరిగింది. కార్త్య వీరార్జునుడు జమదగ్నిని సంహరించినవాడు. 1. 2వది పరశురాముడు జమదగ్ని కుమారుడు. 3 విద్యుజ్జిహ్వుడు శూర్పణఖ భర్త. జరాసంధుడు మహాభారతంలోని భీముడితో పోరాడి తన శరీరాన్ని 2 భాగాలుగా చీల్చబడినవాడు. దీంట్లో సరైన సమాధానం జమదగ్నిని హతమార్చిన వాడు ఫస్ట్ 1 కార్త్య వీరార్జునుడు. 47వ ప్రశ్న మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారాన్ని ధిక్కరించిన వారు. 1 అబ్దుల్ హసన్ తానీషా, 2 మునుసూరి కాపయ నాయకుడు, 3 రెండవ ప్రోలరాజు, 4 పెదకోమటి వేమారెడ్డి. ఈ ప్రశ్న 10వ తరగతి పాఠ్యపుస్తకంలో 3వ పాఠమైన వీర తెలంగాణ నుండి ఇవ్వడం జరిగింది. 29వ పేజీలో కాపయ్య నాయకుడుండేపు సూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొని పోయే అనే దాని నుంచి ఇచ్చిండు. ఇక్కడ పరరాజులు అని ఇచ్చిండు. మరి పరరాజులు ఎవరు అనేది ఇదే పాఠ్యపుస్తకంలో 172వ పేజీలో ఇవ్వడం జరిగింది. విశేషాంశాల్లో వీర తెలంగాణ కాపయ్య నాయకుడు. ఇతను మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారంను ధిక్కరించి స్వాతంత్రోద్యమమును లేవదీసిన ఘనత ఈయనకు చెల్లుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 48వ ప్రశ్న గద్వాల కోటను నిర్మించిన మహావీరుడు. 1 సయ్యద్ మియా, 2 సోమనాద్రి, 3 హనుమప్ప నాయుడు, 4 దావుద్ ఖాన్. ఈ ప్రశ్న 6వ తరగతి పాఠ్యపుస్తకంలో 36వ పేజీలో ఉదయం 9 గంటల సమయంలో గద్వాల్ కోటను చేరుకున్నాం. కోటను చూడగానే ఆనాటి రాజుల గొప్పదనం తెలుసుకోవాలనిపిస్తుంది. దీన్ని పెదసోమ భూపాలుడు ఈ మట్టి కోటను కట్టించిండట. ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇదే పాఠ్యపుస్తకంలో 131వ పేజీలో ఉపవాచకంలో సోమనాద్రి అనే పాఠ్యభాగం ఉంది. చారిత్రక వీరగాథ సోమనాద్రి అనే పాఠ్యభాగంలో ఇంకా క్లియర్గా ఉంది. గద్వాల్ సంస్థానపు రాజులలో మొదటివాడు సోమనాద్రి. ప్రసిద్ధి వహించిన వాడు సోమనాద్రి. సోమనాద్రికి పెదసోమ భూపాలుడు అనే ప్రసిద్ధ నామం కూడా ఉన్నది అని ఇక్కడ ఇచ్చాడు. దీనికి సమాధానం 2 సోమనాద్రి. 49వ ప్రశ్న సరైన జతను గుర్తించండి. ఏ అలిసటి ప్రభాకర్ సిటీ లైఫ్ పేరుతో దీర్ఘకావ్యం రాశాడు. బి అధికార భాష సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి మహిళ పి యశోదారెడ్డి. సి జాతీయాలు పలుకుబళ్లను ఉర్దూలో రోజ్మర్రా లేదా మొహవీరా అంటారు. డి బిన్నూరి నరసింహశాస్త్రి శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధన చేసిన వారు. దీనిలో మళ్ళీ ఆప్షన్స్ 1 ఏ మరియు బి మాత్రమే, 2 సి మరియు డి మాత్రమే, 3 ఏ మరియు డి మాత్రమే, 4 బి మరియు సి మాత్రమే. ఇందులోని 4 ఆప్షన్లు కూడా 10వ తరగతి పుస్తకం నుంచి ఇవ్వడం జరిగింది. నగర గీతం పాఠ్యభాగ వివరాల్లో అలిసటి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవిత, ఇక్కడ ఏమంటున్నాడు మినీ కవిత అంటున్నాడు. ఆప్షన్లో ఏమిచ్చాడు అలిసటి ప్రభాకర్ సిటీ లైఫ్ పేరుతో దీర్ఘకావ్యం అన్నాడు. కాబట్టి ఇది తప్పు. తర్వాత బి అధికార భాష సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి మహిళ పి యశోదారెడ్డి. దీనికి సంబంధించిన 37వ పేజీలో కొత్త బాట అనే పాకాల యశోదారెడ్డి గారి కొత్త బాట అనే పాఠ్యభాగం నుంచి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సి జాతీయాలు పలుకుబలను ఉర్దూలో రోజ్మర్రా మొహవీరా అని చెప్పేసి అంటారు.
17వ పేజీలో డాక్టర్ సామల సదాశివ గారి ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠ్యభాగం నుంచి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. డి. బిన్నూరి నరసింహ శాస్త్రి శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధన చేసిన వారు అని ఆప్షన్ ఇచ్చాడు. 10వ తరగతి పాఠ్యపుస్తకంలో 60వ పేజీలో దీనికి సంబంధించిన సమాధానం దొరుకుతుంది. తెలంగాణ గర్వించదగ్గ పరిశోధకుడు శాసనాల శాస్త్రి బిఎన్ శాస్త్రి. ఈయన అనేక రకాల శాసనాలపైన పరిశోధన చేశాడు. కానీ ఇక్కడేమిచ్చాడు, శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధన చేసిన వారని ఇచ్చారు. కాబట్టి ఇది తప్పు. ఏ కూడా దీర్ఘ కావ్యం అని ఇచ్చాడు, ఇది కూడా తప్పు, మినీ కావ్యం అని ఉండాలి. కాబట్టి ఏ, డి అనేది తప్పు అయితే బిసి అనేది సరైన సమాధానం. 50వ ప్రశ్న, భాగీరథి అనగా 1 హిమాలయాల్లో ఒక చిన్న పర్వతం, 2 సుబాహుని భార్య పేరు, 3 మేఘం, 4 గంగా నది. ఈ ప్రశ్న 10వ తరగతి పాఠ్యపుస్తకంలో 171 ఉత్పత్త్యార్థాల్లో ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఉపవాచకం రామాయణంలో కలదు. పాతాళంలో బూడిద కుప్పలపై పడి ఉన్న తన ముత్తాతలైన సగరపుత్రులకు ఉత్తమ గతులు కలిగించడానికి ఆకాశంలోని గంగను పాతాళంలోకానికి దింపుతాడు భగీరథుడు. ఆ భగీరథుడిచే ఆకాశం నుండి పాతాళలోకానికి గంగ తీసుకురాబడినది కావటం వల్ల గంగను భాగీరథి అని కూడా పిలుస్తారు. భాగీరథి అనగా సరైన సమాధానం గంగా నది. మిగతా తెలుగు కంటెంట్కు సంబంధించిన ప్రశ్నలు తర్వాతి వీడియోలో విశ్లేషించుకుందాం. ధన్యవాదములు.